ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ మనసులో మీపై ఆలోచనలు బలంగా ఉన్నాయి. కానీ అవి స్పష్టంగా బయటపడట్లేదు. మీ గురించి ఆలోచిస్తూ ముందుకు రావాలా అని ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఇంకా వారి భవిష్యత్తు ఆలోచనలో ఉన్నారు. మీ నుంచి దూరంగా ఉన్నట్టు కనిపించినా అది పూర్తిగా విడిచిపెట్టడానికి కాదు. లోపల అసంతృప్తి, గందరగోళం ఉంది. మీ విషయానికి వారి జీవిత బాధ్యతలకి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీతో ఉన్న బంధం చాలా ఆకర్షణగా ఉందండి. చాలా స్ట్రాంగ్ ఉంది మీ బంధం. అటాచ్మెంట్ చాలానే ఉంది. మీ ఇద్దరి మధ్య ఈ ఆకర్షణ, ఈగో స్ట్రాంగ్ మరియు కాన్ఫిడెంట్గా ఉన్నారని కూడా తను భావిస్తున్నారు. ఒక్కసారిగా మాట్లాడాలనే అనిపిస్తుంది, కానీ వెంటనే కంట్రోల్ చేసుకుంటున్నారు. మీతో దూరమైనందుకు లోపల బాధ, రిగ్రెట్ ఉంది. అలసిపోయినా ఇంకా వదలలేదండి. మీపై ఆశ పూర్తిగా వదులుకోలేదు. మీపై ఆశ, హీలింగ్, మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటే బాగుంటుందేమో అన్న భావన కూడా తనలో ఉంది. మర్చిపోలేకపోతున్నారండి. దూరంగా ఉన్న మనసు మాత్రం మీ దగ్గర ఉంది. నువ్వే నా ఆశ, స్టార్ అని భావిస్తున్నారు. కానీ భయాలు, పరిస్థితుల వల్ల, ఈగోల వల్ల మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ తిరిగి కాంటాక్ట్ అవుతారా అని అంటే అవును చేస్తారండి, కాకపోతే ఆలస్యం అవుతుంది. వాళ్ళలో కన్ఫ్యూజన్, మళ్ళీ ఈగో, ఫియర్ ఉన్నాయి. మాట్లాడితే మళ్ళీ అటాచ్మెంట్ పెరుగుతుందేమో అన్న భయం ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపిస్తుంది. మీ గురించి ఆలోచించడం ఆగడం లేదండి. రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మాట్లాడినందుకు. మీ మీద వాళ్ళకు హోప్ అయితే ఉందండి. ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న మెసేజ్ లేదా కాల్ వస్తుందండి. నేరుగా ఫీలింగ్స్ చెప్పరు, కానీ వాళ్ళ మాటల్లో కేరింగ్ కనిపిస్తుంది. 3 నుంచి 6 వారాలలోపు కాంటాక్ట్ అయ్యే అవకాశం బలంగా ఉందండి. కొంతమందికి ఇంకా త్వరగా 2 వారాల దగ్గర కూడా ఛాన్స్ ఉంది. వాళ్ళు ఇప్పుడే డెసిషన్ తీసుకునే స్థితిలో లేరు. లోపల చాలా ఆలోచనలు, సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడితే పరిస్థితులు ఎటు వెళ్తుంది అనే భయం ఉంది. రాత్రి టైంలో మీరు గుర్తొచ్చే రోజు కానీ, లేకపోతే మీ పేరు, మీ ఫొటోస్, మీ చాట్ చేసిన ఏమైనా ఉంటే చూస్తున్నారండి. ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో మీరు సైలెంట్ స్ట్రెంగ్త్లో ఉండండి. సోషల్ మీడియాలో ఓవర్ రియాక్ట్ అవ్వకండి. వాళ్ళు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వండి. ఈ కాంటాక్ట్ రిలేషన్షిప్గా మారుతుందా అంటే మారే అవకాశం ఖచ్చితంగా ఉంది, కానీ అంత సులువు కాదు. స్లోగా వస్తారు, మళ్ళీ తిరిగి దగ్గర అవ్వడం జరుగుతుంది. అట్రాక్షన్, ఎమోషనల్ బాండ్ ఇంకా ఉన్నాయి తనలో. ఇమ్మీడియట్గా కాదు, కానీ 2-3 నెలలు ట్రస్ట్ రీబిల్డ్ అయ్యాక వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. వాళ్ళని చేజ్ చేయొద్దు. మన రిలేషన్షిప్ ఏంటి అని అడగొద్దు. మీ విలువ తగ్గేలా అడ్జస్ట్ అవ్వకండి. మీరు ఇలా ఉంటే వాళ్ళే సీరియస్నెస్గా మీ వైపుకు వస్తారు.